నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. బీజేపీ అధికారంలోకి వచ్చేది మేమే అంటూ 2023 కంటే ముందు 2021 కావచ్చు, 2022 కావచ్చు, మేమే అధికారంలోకి రాబోతా ఉన్నాం. కేసీఆర్కి ప్రతిపక్షం మేమే, కాంగ్రెస్ జీరో అన్న కాడి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ కనపడడం లేదు అనేది నగ్న సత్యం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ అంధకార పక్షంలోకి పోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా మేమే ప్రత్యామ్నాయం, మేమే కేసీఆర్ని ఓడించేది, మేమే కేసీఆర్ గడిలు పలగొట్టే అని చెప్పి బండి సంజయ్ పాదయాత్ర నుంచి మొదలు పెడితే, చార్మినార్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మొత్తానికి పాకిచ్చేసిండు భారతీయ జనతా పార్టీ. అది పాటల రూపంలో కావచ్చు, ప్రజా సంగ్రామ యాత్ర రూపంలో కావచ్చు, ప్రతి విషయం ఎప్పుడూ లేని విధంగా సరికొత్తగా భారతీయ జనతా పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమన్నే బయటపడుతున్నాయి. గతంలో ఏదున్నా కాంగ్రెస్ లాగా కాకుండా మనమంటూ 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి, కొట్టుకున్నా తన్నుకున్నా ఒకే 4 గోడల మధ్యలో కొట్లాడుకోవాలి, పబ్లిక్లో అంతా ఒక్కటే అన్న విధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిని ఒకరిని దూషించుకోవడం కూడా స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో 4 వర్గాలు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 2 వర్గాలు అనుకుని మాట్లాడు, ఒకటి పాత ఒకటి కొత్త. లేదు పాత కొత్త లేదు, అంటే నాయకుల మధ్య వర్గాలు ఉన్నాయనేది కూడా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాల్సినటువంటి తరుణంలో ఈటల రాజేందర్ పేరు ఆల్రెడీ అధిష్టానం ఫిక్స్ చేసిన తర్వాత రాత్రికి రాత్రే రామచంద్రరావు ఎలా వచ్చాడు పేరు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పార్టీని విమర్శించినటువంటి తరుణం. ఇప్పుడు కొత్తగా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో పెద్ద ఎత్తున పాత కొత్త భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య వైరాలు బగ్గుమంటా ఉన్నది. నిన్న ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ నేను కూడా వచ్చి 9 సంవత్సరాలు ఇంద్రబాబు, నేను కూడా సీనియర్నే అని చెప్పేసి బోగా శ్రావణ్ని పక్కన కూర్చోబెట్టుకొని బోగా శ్రావణ్కి మద్దతుగా మాట్లాడినట్టుగా బీజేపీ సీనియర్ నేతలు చాలామంది మాట్లాడుతారు. అసలు భారతీయ జనతా పార్టీ 2023 బండి సంజయ్ అధ్యక్ష పదవిని తీసేసిన తర్వాత, కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత, పగ్గాలు తీసుకున్న తర్వాత ఏమైంది, ఎలా అయింది అనేది ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మొట్టమొదటగా బండి, 2 అరవింద్, 3 ఈటల, ఈ ముగ్గురు పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా పోతా ఉన్నారు. మరొకటి ఇక్కడ మెయిన్గా కిషన్ రెడ్డి. అసలు ఎవరు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ అరవింద్ లేదా ఈటల రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే ముందు ఒక జలకైతే ఆల్రెడీ అధిష్టానం నుంచి ఈటలకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము రెడీ చేసుకోండి, మీరు రెడీ చేసుకోండి, మీ యొక్క పదవి కన్ఫామ్ అయింది, రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఏం చేస్తారు అనేది కోణంలో ఆయనకు చెప్పడం. తర్వాత ఆయన ఆల్రెడీ 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నది. మూడవది తెలంగాణ ఉద్యమకారుడు. ఎంతోమంది ఉద్యమకారులను జైళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి తరుణం. ఎంతోమంది ఉద్యమకారులకు ఈరోజు బాల్కా సుమన్ అయితేనేముంది, గాదర్ కిషోర్ అయితేనేముంది, గువ్వల బాలరాజు అయితేనేముంది, తెలంగాణ ఉద్యమ నవయువకులకు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మీద అక్రమ కేసులై జైళ్ల పాలైతే ఆస్తులను తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులను, ఈరోజు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈటల దగ్గర చేసిండు. ఈటల ఉస్మానియా యూనివర్సిటీకి అండగా ఉన్నాడు, ఉస్మానియా విద్యార్థులకు అండగా ఉన్నారనే నేపథ్యం. 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. కరోనా సమయంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసారో చూసాం. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవిలు ఇస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈటలకు సంబంధించినటువంటి వర్గం భారీ ఎత్తున మాట్లాడింది. ఇక్కడ ఈటలకు సపోర్ట్ చేసేటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఆ 4 చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు పార్టీని అనేది క్రియాశీలకంగా కార్యకర్తల, అదేవిధంగా పార్టీ నుండి బయటికి వచ్చి ఒక మీడియాగా మాట్లాడుతున్నటువంటి నేతలు కూడా
మనుషులు కూడా చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ అరవింద్ ఆల్రెడీ ఎన్నాళ్ళలో రాజకీయం చూసినటువంటి వ్యక్తి. తండ్రి టీపీసీసీ ఏపీ పిసికి సంబంధించినటువంటి అధ్యక్షునిగా ఉన్నాడు డి శ్రీనివాస్. ఆ తర్వాత సడన్గా 2019లో ఆయన రావడం, ఆ తర్వాత కవిత మీద గెలవడం, కేసీఆర్ కూతుర్నే ఓడించిన యొక్క ఫేమ్ తెలంగాణ వ్యాప్తంగా పారడం, మాటల తూటాలు పేల్చడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత 2 సార్లు ఎంపీ, ఈసారి రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అంటే ఆ నలుగురే ఆపేసిరు అనేది పెద్ద చర్చ. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఇక్కడ ఈటల లేదా అరవింద్, ఈ ఇద్దరిట్లో ఎవరు అన్న కోణంలో మాట్లాడితే ఈటల పేరు కన్ఫర్మ్ అయిందని చెప్పేసి చాలామంది సంబరాలు కూడా మొదలుపెట్టినటువంటి తరంలో రేపు ఉదయం రాత్రి వరకు ఈటల పేరుండి ఉదయానికి ఉదయం ఆల్రెడీ పేరు మార్చడం జరిగింది. ఇక్కడ అరవింద్ ఈయన పేరు కూడా కన్ఫర్మ్ అయింది. చాలా గట్టి నేత. నిజామాబాద్లో ఓట్ బ్యాంక్ షేర్ ప్రకారం చూస్తే గెలవడం తక్కువ, కానీ ఓట్ షేర్ని మాత్రం అమాంతం పెంచినటువంటి నేత. ఇక్కడ తర్వాత బండి పూర్తి స్థాయిలో కార్పొరేటర్ నుండి మొదలైతే తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ ఇప్పుడు కేంద్ర మంత్రి, సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి బండి 2021, 22 పూర్తి స్థాయిలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుణ్ణి తట్టి లేపినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి చూపించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బండిని దింపిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గపోరు అనేది బయటపడ్డది అనేది ఒక కోణం. తర్వాత కిషన్ రెడ్డి ఎవరైతే ఆఫీస్ బాయ్, బీజేపీ ఆఫీస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆఫీస్ భవన్లో ఆఫీస్ బాయ్ నుంచి చదువుకుంటూ పార్టీలో పనిచేస్తూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఈరోజు కేంద్ర మంత్రి, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా తర్వాత కేంద్ర మంత్రిగా గెలిచినటువంటి పరిస్థితి. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినా కూడా ఇక్కడ రామచందర్ రావు అనే ఇప్పుడున్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈటలను కాదని అధ్యక్ష పదవి చేపట్టకుండా చేసి రామచందర్ రావుకి వచ్చిందని పెద్ద ఆరోపణ నడుస్తూ ఉన్నది. అరవింద్ను కానీ ఈటలను కానీ ఎవరు సీనియర్లు ఆహ్వానించలేదు. సీనియర్లు అభివర్ణించాల్సినటువంటి గౌరవించాల్సింది పోయి ఇప్పటి వరకు ఒక 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఎలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షునిగా చేయకుండా అడ్డుకున్నది వీళ్ళే అంటూ కూడా కొంత పెద్ద ఆరోపణలు వినిపిస్తాయి. అయితే ఈ సందర్భంలో ఇప్పటి వరకు రాష్ట్ర నాయకులు కొట్లాడుకోవడం చూసాం. రాజాసింగ్ సస్పెండ్ తర్వాత రాజాసింగ్ బాంబులు పేల్చినటువంటి అన్యూయంగా ఈటల లేదా అరవింద్ అనుకున్నాం. ఇద్దరిలో ఎవరో ఒకరు అవుతారు అనుకుంటే సడన్గా రామచంద్రరావు వచ్చింది. ఏ విధంగా వచ్చిండు? నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనుకోతే నన్ను వేయకుండా చేసింది మీరే కదా, ఎందుకు అనే కోణంలో మాట్లాడి తర్వాత సస్పెండ్ గురై తర్వాత నేను ఏ పార్టీలో చేయడం లేదు, నేను ఉంటే హిందూగా ఉంటా లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉంటా, కానీ ఎలాంటి పార్టీలు మారను, నేను ఏ అవకాశాలు వచ్చినా తీసుకోను, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. కొంత రాజా సింగ్ సస్పెన్షన్ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మైనస్ అయింది అనుకోవచ్చు. మైనస్గా పూర్తి స్థాయిలో మైనస్ అయింది. చాలా వరకు రాజా సింగ్ ఎక్కడ ప్రచారం చేసినా కూడా చూడటానికి వేలాది మంది వచ్చే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ సంబంధించినటువంటి ర్యాలీలు కావచ్చు, శ్రీరామనవమికి సంబంధించినటువంటి ర్యాలీలు కావచ్చు, పాత బస్సులో ఆయన చేసేటువంటి ఈ ర్యాలీలు ఇవన్నిటి కూడా రాజా సింగ్ కొంచెం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీతో పాటు ఆ కార్యకర్తలతో పాటు సపరేట్గా కట్టర్ హిందూ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. బజరంగ్ దళ్ చాలా సపోర్ట్ చేస్తూ, విహెచ్పి చాలా సపోర్ట్ చేస్తూ, ఏబీవీపీతో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి రాజా సింగ్ సస్పెండ్ కావడం, ఇవంటే ఇంట్లో కూడా ఆ నలుగురు ఉన్నారు అనేది ఒక కోణం మాట్లాడతారు. తర్వాత ఇప్పుడు గ్రౌండ్లకు పోతే ఇన్ని రోజులు ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే వర్గపోరు లేకున్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో బలంగా ఉన్నటువంటి బీజేపీలో నియోజకవర్గాల్లో పంచాయతీ స్టార్ట్ అయింది. మొన్న పురపోరులో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్గా యాడ్ అయినప్పటి నుండి ఇప్పుడు నువ్వు పాత నేను కొత్త, నేను సీనియర్లం, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం అనే కోణం, నువ్వు నిన్నమని వచ్చిన వాళ్ళు మీరు చెప్తే మేమినాలా అనే కోణం. దీనిపై పూర్తిగా అరవింద్ నేను సీనియర్ని అంటూ కూడా నిన్న ఆయన మాట్లాడడం. తర్వాత అరవింద్ ఈటెల రాజేందర్ గారిని చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి,
2 సార్లు మంత్రి చేసిండు, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిండు. మేమిద్దరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించబోతా ఉన్నాం చెప్పి కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ బోగా శ్రావణి అరవింద్ మనిషి అయినందుకు అరవింద్ ఇలా మాట్లాడారా, లేకపోతే కోరుట్లలో, మెట్పల్లిలో ఇవన్నీ ఘటనలు జరుగుతాం. దాదాపు మున్సిపల్ ఎన్నికల సమయంలో, చైర్మన్ ఎన్నికల సమయంలో మెట్పల్లికి సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షుడి మీద అటాక్ చేయడం జరిగింది. ఏం చేస్తా ఉన్నావు? అసలు మనం గెలవాల్సినటువంటి కార్పొరేషన్ కదా, మనం గెలవాల్సినటువంటి చైర్మన్ కదా, మనకు రావాల్సినటువంటి చైర్మన్ మీరు సైలెంట్గా ఎందుకున్నావు? అక్కడ కాంగ్రెస్ ఎత్తుకపోవడం ఏంది? మనం ఇన్ని సీట్లు గెలిస్తే అసలు ఎట్లా వదిలేమని చెప్పి ఆయన ఇంటి మీద దాడి చేయడం, తర్వాత ఫర్నిచర్ రావడం, అక్కడ అంటుకున్నటువంటి చిచ్చు ఇప్పటి వరకు పాడుతున్నది. బీజేపీలో కుమ్ములాటలు అనేది బహిరంగ అవుతా ఉన్నాయి. అది నాయకుల మధ్య కావచ్చు, మరి ఇదొక విషయం కావచ్చు. తర్వాత ఈటల బండి సంజయ్ని ఉద్దేశిస్తూ క్లియర్గా ఆయన షామీర్పేట ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడిండు. కార్యకర్తలు, హుజురాబాద్ నుంచి కార్యకర్తలు వస్తే, బిడ్డ ఈటల రాజేందర్ అనేటోడు మెతక మనిషి కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్నటువంటి గుండె ఇది. తొక్కడం మొదలు పెడితే సీనియర్లు, జూనియర్లు ఎవరు లేరు, ఈటల రాజేందర్ తొక్కడం మొదలు పెడితే చాలా మంది ఇబ్బంది పడ్డారంటూ ఈటల బండి సంజయ్కి డైరెక్ట్ కౌంటర్ వేయడం, బండి సంజయ్కి సంబంధించినటువంటి అక్కడ జిల్లా అధ్యక్షులు కావచ్చు, తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈటల ఫోటో పెడితే బ్యానర్లు జించేయడం కావచ్చు, తర్వాత బండి సంజయ్ సంబంధించినటువంటి వర్గం హుజురాబాద్ మీద పెత్తనం చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. మాటల వారు నడుస్తూ ఉన్నది. ఈటల ఒకే స్టేజ్ మీద ఉంటే బండి రాడు, బండి ఉంటే ఈటల రాడు. ఇదంతా బహిరంగంగా. గతంలో ఎవరైతే బంగారు లక్ష్మణ్, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు లేకుండే. ఈ మధ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా తప్పించుకొని ఈ యొక్క విషయాలు తలదూర్చకపోవడం. గతంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏది చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బహిరంగంగా టీవీ డిబేట్లలో, న్యూస్ ఛానల్లో తిట్టుకుంటున్నటువంటి ఆయన. బీజేపీలో ఏం జరుగుతున్నది? బీజేపీ నిజానికి 2028లో ఒకటే పార్టీగా పోటీ చేసి ఎవరితో పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి వస్తుందా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.